Hello all. If you are listening my voice for the first time, myself Mercy. Welcome back to my channel Make with Mercy. ఈ రోజు రెసిపీ ఏంటంటే సెమీ చికెన్ గ్రేవీ కర్రీ అండి. గ్రేవీ అనేది తక్కువగా ఉంటుంది, టేస్ట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 1.5 అవర్లో చేసేసుకోవచ్చు. ఇన్స్టాంట్ కర్రీలు అనేవి ఎప్పుడు కూడా ఇన్స్టాంట్ రిజల్ట్సే ఇస్తాయి. అదే ఇలా కొంచెం టైం తీసుకొని చేసుకున్నవి ఏవైనా సరే మనకి కొంచెం ఎక్కువ టేస్ట్ కూడా బాగుంటాయి. చూస్తున్నారు కదా, కర్రీ అనేది సెమీ గ్రేవీ ఉంటుందండి, ఎక్కువగా ఉండదు. ఇది మనకి చపాతీల్లోకి కానీ లేకపోతే మిగిలిన వాటిలోకి తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చికెన్ అందరికీ చాలా ఇష్టం కదా. ఒకసారి ఈ మెథడ్లో కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సెమీ గ్రేవీతో చాలా బాగుంటుంది. ముందుగా చికెన్ని తీసుకోవాలి. చికెన్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలి. కారము ఉప్పు అనేవి మీరు చేస్తున్న క్వాంటిటీకి బట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. అలాగే తర్వాత తగినంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పు ముక్కలు పట్టేటట్టుగా ఇప్పుడే వేసుకోవాలండి. గ్రేవీలో కావాలంటే మరలా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో చికెన్ మసాలా అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకుని ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు వేసిన తర్వాత పెరుగు ముక్కలకంతా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో 2 ఆనియన్స్ వేసుకొని మనం బిర్యానీకి చేసుకున్నట్టు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం అలాగే మనము లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ను హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో హోల్ గరం స్పైసెస్ బిర్యానీకి మనమైతే ఏవైతే వేసుకుంటామో అవి వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో 3 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఉల్లిపాయలంతా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు మరియు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ పసుపు ఉప్పు ఉల్లిపాయలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందాక మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా, సో కొంచెం మాత్రమే వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఇదంతా బాగా మగ్గిన తర్వాత అందులో మనము ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలుంటుంది. అప్పుడు ఇందులో మనము 3 పచ్చిమిరకాయలని పొడుగ్గా చీరుకొని ఇందులో వేసుకొని ఇది కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుందండి. ఒకవేళ అది సరిపోకపోతే ఇందులో కొద్దిగా నీళ్లను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నీళ్లు వేసిన 5 నిమిషాలకి 2 టమాటాలను కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకొని టమాటాలు చికెన్తో బాగా ఉడికేటట్లుగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. గసగసాలు ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు వేసి చేసిన పౌడర్ ఇది కొంచెం ఈ చికెన్ కర్రీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10-15 నిమిషాల పాటు అలా సిమ్లో ఉడకనివ్వాలి.
15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలి ఉంటుందండి. ఆయిల్ పైకి తేలితే మనకు అర్థమైపోయినట్లే కదా, కర్రీ అనేది ఉడికిపోయినట్లే. సో అప్పుడు కొంచెం కొత్తిమీర బాగా చిన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది బాయిలర్ చికెన్ అండి, ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు. మిగిలినవి అయితే కొంచెం నాటుకోడి లాంటివి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. అలాంటిది చూసుకొని మనము టైంని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్లో ఇందాక మనం మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ సెమీ గ్రేవీ కర్రీ రెడీ అవుతుందండి. బాయిలర్ చికెన్ కాబట్టి నాకు 1.5 అవర్ పట్టిందండి. అదే ఫారం కోడి, నాటుకోడి లాంటివి అయితే ఇంకా కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.